ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో నా ఇంటి మీద ఒక డ్రోన్ తిరుగుతుందని చెప్పి గ్రామంలో కుర్రోళ్ళు వచ్చి వారు తీసినటువంటి వీడియోని చూపించారు. ఇంటి మీద తిరిగేటువంటి డ్రోన్ని నేను ముందు టేక్ ఈజీగా తీసుకున్నాను. అది అలాగా ప్రతి పిన్ను కూడా కవర్ చేస్తున్నారని చెప్పగానే వెంటనే నాకు అనుమానం వచ్చి ఏదో కావాలని చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉందని చెప్పి ఎస్ఐ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పాను. దాని మీద వెంటనే ఎస్ఐ గారు కూడా బయలుదేరి వస్తామని చెప్పారు. అసలు సీఎం రమేష్ వాళ్ళు అడగగానే సీఎం రమేష్ చెప్తే వచ్చామని చెప్పారు. మీకేం పని ఇక్కడ రావడానికి, ఎందుకు నా ఇంటి మీదే డ్రోన్ తిప్పుతున్నారని అంటే మా ఇష్టం, మా నాయకుడు పంపించాడు, మేము చేస్తామని చెప్పేసి అంటే ఎవరు మీ నాయకుడు అని అంటే సీఎం రమేష్ అని చెప్పారు. అసలు సీఎం రమేష్ అనేటోడు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేద్దామని వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక అభద్రతా భావానికి గురై అతి సామాన్యుడికి ఇంత ప్రజాదరణ, నా మీద ఇది గెలిచేటోడా, ఎలాగైనా సరే తనని తుదముట్టించాలి, అవసరం అనుకుంటే ప్రాణాలు కూడా లేకుండా చెయ్యాలి అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజలు కూడా ఎక్కడ కూడా ఇష్టపడట్లేదు, స్థానికేతన్ని ఓడించి పంపిస్తామని స్పష్టంగా చెప్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేనటువంటి ఓటమి భయంతో అతి సామాన్యుడు గెలిచేదేంది, నా మీద ఇంత డబ్బు ఉంది, ఇంత అహంకారం ఉంది, ఎక్కడి నుంచి వచ్చాడు, కడప జిల్లా నుంచి వచ్చాడు, ఏ సంస్కృతి అని చాలా సార్లు చూసాం, సినిమాలో చూసాం కడప సంస్కృతి ఏ విధంగా ఉంటుందో. చిన్నప్పటి నుంచి కూడా తప్పుడు వ్యాపారాలు చేసుకొని తప్పుడుగా పెరిగినటువంటి సీఎం రమేష్కి చేతనైందల్లా దౌర్జన్యం చేయడము, అక్రమాలు చేయడము, ఈ విధంగా కావాలని తప్పుడు కార్యక్రమాలు చేయడము, ఇవే తనకు అలవాటు. ఈ అలవాట్లలో భాగంగా ఏదో విధంగా నన్ను తుదిముట్టించాలనేటువంటి భాగంలో ఒక రెక్కి డ్రోన్తో నిర్వహించి తర్వాత నెక్స్ట్ ప్లాను నన్ను ఏ విధంగా ప్రాణం లేకన్నా హత్యాప్రయత్నం చేసేదానికి ప్రయత్నంలో ఇదో భాగం అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాము, 2 సంవత్సరాలు మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఎక్కడా కూడా ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరిగే పరిస్థితి లేకుండా చక్కగా పరిపాలన తీసుకుని వెళ్ళాము. ఈరోజు కావాలని మేము మాకు బాగా ఎన్నిక బాగా ఉండేటప్పుడు మేము ఎందుకు చేస్తాము? అసలు నా గ్రామంలోకి వాళ్ళు చొరబడి, నా ఇంట్లోకి వాళ్ళు చొరబడి ఇది నీ ఇల్లా అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది. నా ఇష్టం వచ్చిన చేస్తామని చెప్పి ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చేటోళ్ళు, ఇంకో గ్రామం నుంచి వచ్చేటోళ్ళకి తరువుతో ఏం పని అసలు? ఈ విషయాన్ని స్పష్టంగా కూడా అందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి దీని మీద ఏదైతే సీఎం రమేష్ వెనకుండి దీన్ని ఆడించాడో దీని మీద సమగ్ర విచారణ పోలీస్ డిపార్ట్మెంటు చేయాలి, తగిన యాక్షన్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పుడు కార్యక్రమాన్ని చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయాలి. ఎవరికి కూడా చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదు, చుట్టాలు కాదు, చట్టం తన పనే చేసుకుంటుంది. అందుకే ఒక కంప్లైంట్ ఇచ్చి నేను ఇక్కడ కూర్చున్నాను. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసుకుంటుంది, తదుపరి విచారణ చేస్తుంది. ఈరోజు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ విధంగా మసిబుసి మారడగా చేయాలా, దీన్ని ఏ విధంగా తప్పుదారి పెట్టించాలని చెప్పి ఇందులో నుంచి ఎలా బయటపడాలి ఇప్పటికే ప్రజలందరికీ తెలిసిపోయింది. సీఎం రమేష్ తనకు నైజం ఆల్రెడీ మీడియాలో వచ్చేసింది, 100% ఓడించేస్తారు. దీన్ని తిప్పుకొట్టి మళ్ళీ ముత్యాలనాయుడు మీకు దీన్ని ఎలా నెట్టాలి అనేకమైనటువంటి తప్పుడు మార్గాల్లో ఈరోజు వాళ్ళు స్టేషన్ దగ్గర ధర్నాలు చేసేది, ఆరోపణలు చేసేది, దానికి పాల్పడ్డారు. దీనికి నా కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమందిని ఆల్రెడీ చూశారు. నా కొడుకే మా మీద నామినేషన్ వేసి నన్నే ఓడించాలని చెప్పి ఇదంతా కూడా వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కక్కుర్తిపడి కుటుంబ గౌరవాన్ని కూడా తీసేసే విధంగా ఈరోజు వాళ్ళు ప్రవర్తించడం చాలా నీతిమలమైనటువంటి చర్య ఇది. ఎందుకంటే బుడుగు ముత్యాలనాయుడు గురించి అది నా కొడుకు తప్పుడుగా మాట్లాడవచ్చు, ఇంకోటి తప్పుడుగా మాట్లాడచ్చు, ఇంకోటి మాట్లాడచ్చు. ప్రజలకు తెలుసు 36 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాల్లో ఓటమి అనేటువంటిది లేకుండా నేనే తప్పుడు మనిషిని అయితే ఏ రోజు నన్ను పక్కన పెట్టుండేవారు. ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రికి స్థాయికి వెళ్ళడమే కాకుండా రేపు పార్లమెంట్కి కూడా పోటీ చేస్తున్నానంటే
ఈరోజు గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారని అంటే ఎంత నిబద్ధతతో ఎంత ఇష్టంగా నన్ను పార్లమెంట్ మెంబర్గా పంపించేదానికి సిద్ధపడ్డారో నిజంగా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఏ ప్రాంతానికి వెళ్ళినా 7 నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా సరే ప్రజలు మేమున్నామని చెప్పి ఒక సామాన్యుడిని గెలిపించుకుంటామని చెప్పి స్థానికేతను ఓడించి పంపిస్తామని చెప్పి దీన్ని మింగుడు పడలేనటువంటి సీఎం రమేష్ దీన్ని ఈ విధంగా ఇటువంటి ప్రవర్తన డబ్బుందని చెప్పి డబ్బులతో మనుషులను కొనుగోలు చేసి రౌడీలు పంపించి అరాచకాలు చెప్పేసి గెలుద్దామనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. కానీ అనకాపల్లి ప్రజల విద్యులు తప్పనిసరిగా సీఎం రమేష్కి బుద్ధి చెప్తారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.